ప్రియమైన ధ్యాన సాధకులారా, ప్రశాంతంగా ధ్యానావస్థలో కూర్చొని ఉంటారు. పద్మాసనం కానీ, సిద్ధాసనం కానీ, సుఖాసనంలో కానీ రోజు ప్రశాంతంగా పూజ చేసే మందిరం దగ్గర కానీ, ప్రశాంతంగా ఉన్న ఏ ప్రదేశంలోనైనా కానీ కూర్చొని ధ్యానానికి ఉపక్రమించవచ్చు. ధ్యానం చేసేటప్పుడు పనులేవి పెట్టుకోకుండా 15 నిమిషాలు మన కోసం మనం హాయిగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం. ధ్యానం అంటే మనస్సును కఠినంగా బిగబట్టి నిలపటం కాదు, మనస్సును ప్రశాంతపరచటం, మనస్సును తేలికపరచటం. మనస్సును తేలికపరచడం ద్వారా మనస్సులో తీవ్రమైన అలజడి, ఆందోళన, భయం, భ్రాంతి ఏదీ లేనటువంటి హాయిగా ప్రశాంతంగా ఉండే స్థితి. ధ్యానం చేసేటప్పుడు మన మనస్సును ఎక్కడ నిలపాలి అనే ఆలోచన అందరికీ కలుగుతుంది. ముందుగా మనస్సును శ్వాస మీద నిలిపి ఉచ్ఛ్వాస నిశ్వాసలను ముక్కు రంధ్రాల వద్ద గమనిస్తూ ఉండాలి. క్రమంగా భ్రూమధ్యం, నొసటి భాగం, కుంకుమ పెట్టుకునే స్థావరం దగ్గర మనస్సును నిలపాలి. ధ్యాన విధానాల్లో వైద్యపరంగా కూడా మనకు శారీరక ఆరోగ్యాన్ని కలిగించే చక్రధ్యానం కూడా ఉంది. మానవ శరీరంలో షట్చక్రాలు ఉంటాయి, ఆ పైన సహస్రారము ఉంటుంది. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు 6. ఈ 6 చక్రాల పైన సహస్రారం ఉంటుంది. ముందుగా మనం ఈరోజు మూలాధార చక్రాన్ని తెలుసుకుని మూలాధార చక్రం మీద ధ్యానాన్ని నిలుపుదాం. మూలాధారం అంటే మనం కూర్చొని ఉన్నప్పుడు మన శరీరము ఎక్కడైతే భూమిని తాకుతుందో ఆ ప్రాంతము మూలాధారం. మూలాధారం గుదస్థానం స్వాధిష్టానం తు మే హరం నాభిస్తు మణిపూరాఖ్యం హృదయాబ్జమనాహతం తాళుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం సహస్రారం బ్రహ్మరంధ్రం ఇత్యాగమవిదో విదుః. మూలాధారము విసర్జకావయవాలు ఎక్కడైతే ఉంటాయో ఆ స్థానం, ఆ చుట్టుప్రక్కల ఉండే ప్రదేశం. మూలాధారం భూమిని సూచిస్తూ ఉంది. పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంది. ఎర్రని రంగు, రక్తవర్ణం. ఈ చక్రానికి అధిదేవత వినాయకుడు, వాహనం గజేంద్రుడు. 4 దళాలు కలిగినటువంటి కమలం ఇది. బీజాక్షరాలు వం, శం, షం. బ్రహ్మగ్రంథి స్థానం చతురస్రాకారంలో ఉంటుంది. మనం ఇప్పుడు వెన్ను నిటారుగా ఉంచి
ఎడమ అరచేతిలో కుడి అరచేయిని పెట్టుకొని దృష్టిని మూలాధార చక్రంపై నిలుపుదాం. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మూలాధార చక్రం రక్తవర్ణం ఎర్రని రంగులో ఉంది. 4 దళాలున్నాయి. చతురస్రాకారంలో ఉంది. చక్రాధిదేవత విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుణ్ణి మనస్సులో భావిస్తూ స్మరిస్తూ మనస్సులోనే నమస్కరిస్తూ నిశ్చలమైనటువంటి స్థితిలో కూర్చుని విఘ్నేశ్వరుడు మనకి స్థిరత్వాన్ని, బుద్ధిని ప్రసాదిస్తాడు. మూలాధారం మన శరీరాన్ని నిలకడగా ఉంచుతుంది. నిలకడగా ఉన్న శరీరంలో మనస్సు నిలకడగా ఉంటుంది. మనకు మనశ్శాంతి, ఆరోగ్యం సిద్ధిస్తాయి. హాయిగా 10 నిమిషాలు ఈ శ్రవణపేయమైన సంగీతాన్ని వింటూ మూలాధార చక్రంపై ఎర్రని రంగున్న కూర్చున్నటువంటి మన దేహం స్థిరంగా ఉన్న ఆ ఆసన భాగాన్ని స్మరిస్తూ వెన్ను నిటారుగా ఉంచి ధ్యానించండి. కనులు తెరవకుండా, శరీరాన్ని కదిలించకుండా నిర్మలంగా ప్రశాంతంగా మూలాధార చక్రంపై మీ అంతర్దృష్టిని అలాగే నిలపండి. ఏవైనా ఆలోచనలు వచ్చినా వాటిని ఎక్కువగా స్వీకరించవద్దు. వస్తే రాని, పోతే పోని అనే ప్రశాంత దృక్పథంతో ఉండాలి.
ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా ఈ శరీరం అంతా తేలిక పడుతుంది. ఈ ప్రపంచంలో, ఈ సంసారంలో మనం ఏవేవో ఊహించుకొని అనవసరమైన ఆందోళనకి లోనవుతూ ఉంటాం. అదేమీ అవసరం లేదు. ఆనందమయ జీవితం మనలోనే ఉంది. ఈ మూలాధార చక్ర ధ్యానాన్ని ఒక వారం రోజులు ప్రశాంతంగా సాయంకాలం పూట నిశ్చలంగా శుచిగా కూర్చుని చేస్తూ ఉంటే శరీరం, మనస్సు స్థిరత్వాన్ని పొందుతాయి. ధ్యానం చేసిన తర్వాత కూడా వెంటనే ఎక్కువ వెలుతురిని చూడటం, పెద్ద స్వరంతో మాట్లాడటం కాకుండా నిదానంగా నేత్రాలు తెరిచి హస్తాలను దర్శించుకోవాలి. ధ్యానం మనకు మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. వీలైనంత వరకు శాకాహారం ఉత్తమం. రోజు ఆ చక్రానికి అధిదేవతను స్మరించి ప్రశాంతంగా ధ్యానం చేయటం ద్వారా ఆ చక్ర అధీనంలో ఉండే శరీర భాగాలన్నీ ఆరోగ్యవంతంగా మారిపోతాయి. అంతేకాకుండా చక్రాధిదేవత యొక్క అనుగ్రహం కూడా సిద్ధించి మరింత మెరుగైన ఆరోగ్యం, మెరుగైన జీవితం మనకు లభిస్తాయి. నిదానంగా నేత్రాలను హస్తాలతో స్పృశించి నేత్రాలు తెరిచి హస్తాలను దర్శించండి. మరలా రేపు కూడా ఇదే సమయానికి సాధ్యమైతే ధ్యానం చేద్దాం. सर्वे जनाः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।